రాష్ట్ర ప్రభుత్వ పాలనకు నిరసనగా మంగళగిరిలో వైసీపీ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఓ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఎన్నికల హామీలు ఒక్కటీ అమలు చేయలేదని, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల కష్టాలు, అవినీతితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తూ మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నాయకత్వంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఈ మహాగర్జన కార్యక్రమం జరిగింది. మంగళగిరి వైసీపీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మిద్దె సెంటర్ మీదుగా గాలిగోపురం వరకు బైక్ ర్యాలీగా, అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా సాగింది. 42 గ్రామాలు, తాడేపల్లి, మంగళగిరి 55 వార్డుల నుంచి కార్యకర్తలు, వాలంటీర్లు హాజరయ్యారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పరిశీలకులు యార్లగడ్డ మదన్మోహన్ కూడా ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి టౌన్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు బి వేణుగోపాల స్వామిరెడ్డి, తాడేపల్లి రూరల్ అధ్యక్షులు అమరా నాగయ్య, మంగళగిరి రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిబైన శివగోపయ్య మరియు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వెన్నుపోటుకి 2 సంవత్సరాల పరిపాలన అనే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజున కార్యకర్తలందరూ కూడా ఎన్నడూ రానటువంటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఏ కార్యకర్తను కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం, అందరూ హాజరు కావాలని చెప్పడం జరిగింది పత్రికాముఖం ద్వారా. ఈనాడు నిజంగా ఎంత స్పందన ఉందో అంటే పరిపాలనా విధానంలో జరిగినటువంటి అవకతవకల వల్ల చంద్రబాబు నాయుడు గారి విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చాలా ఆందోళన ఉందనే విషయాన్ని అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. నిజంగా ఎన్నికల హామీలు ఏమాత్రం అమలు చేయకుండా పూర్తిగా అమలు చేశామని చెప్పటం ఒకటి, ప్రధానమైనటువంటి ఆ తప్పుని ప్రజలు అందరూ కూడా గ్రహించడం జరిగింది. ఎన్నికల హామీలు ఏమి నెరవేర్చారని చెప్పి మేము అన్నీ చేసామని చెప్పే విధానం సరైనటువంటి విధానమా? ఒకసారి ఆలోచించండి. అమలు చేశాడు? నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడు. ₹1 కూడా ఇవ్వాల. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. నిరుద్యోగులు 3,000 రూపాయలు ఇస్తారనే ఆశ చూపించడం జరిగింది. అలానే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు 50 సంవత్సరాలకి పెన్షన్? ఇంతవరకు అమలు చేయలే. 66 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది పెన్షన్. మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు కథం తొక్కడం జరిగింది. ఈ రోజున పోలీసులు అడ్డం పెట్టి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కానీ మా ప్రజలు ఎవరు, మన కార్యకర్తలు ఎవరు మొక్కువేసిన దీక్షతో ముందుకు సాగారు. అదే దీక్షతో ఈ రోజున కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ విధమైనటువంటి కార్యక్రమం జరగడం చాలా అభినందనీయం. ఇక్కడే చెప్తున్నాం, మీరు గత 22 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మరి మీరు ఏం చేశారు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున చూసుకుంటే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అనేక పథకాలను నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్న పరిస్థితి ఉంది. ఒకటి చూస్తూ ఉన్నాం, ఈ రోజున విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా కానుకని ఈరోజు ప్రకటించాలి. అలాంటిది ఇంతవరకు ఆ ఊసే లేదు. మరి స్కూల్ పిల్లలకి పుస్తకాలు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, జగనన్న దగ్గరుండి నాణ్యమైనటువంటి విద్యని, నాణ్యమైనటువంటి మెటీరియల్ అందించడం జరిగింది. ఈరోజు ఏమన్నా జరిగిందా? లేదు. మీకు అసలు ఏమీ పని లేదు, మీరు దోచుకోవటమే ఇదే ఉద్దేశంతో. మన మంగళగిరి నియోజకవర్గంలో 42 గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు విశేషంగా
వాలంటరీగా వచ్చారు. అదేవిధంగా మా తాడేపల్లి పట్టణం అట్లాగే మా మంగళగిరి పట్టణం నుంచి కూడా 55 వార్డుల నుంచి అందరూ కార్యకర్తలందరూ కూడా విశేషంగా ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ప్రజా వ్యతిరేకత ఎంతవరకు ఉందో కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయింది. అంతకుముందు దివ్యంగా వచ్చే వాళ్ళకి సంక్షేమ పథకాలను మీరు కట్ చేశారు. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఇవాళ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మీరు కిట్లు కానీ మిగతా సరంజామా అంతా ఇవ్వాల్సి ఉంది. ఇచ్చారా? ఇవ్వబోతున్నారా? ఎందుకంటే ఇంత అన్యాయం చేసి జనాన్ని అమాయకులను చేసి మీ మాటలు నమ్మింపజేస్తారు. మీరు ఆ రోజున చెప్పిన 6 సూత్రాలు కూడా ఇవాళ అబద్ధాలే. ఇందాక మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా అంతకుముందు 60 లక్షల పైన ఈ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్ ఉంటే మీరు 6,20,000 వరకు మీరు కట్ చేసి ఇచ్చారే. మరి ఇంకా మీరు కొత్తగా ఇచ్చింది ఒకటి కూడా లేదు. ఇది అంతకుముందు ఉన్న వాటిని మీరు కట్ చేసి ఇచ్చారు ఆ 4,000 నుంచి చెప్తున్నా. ఒకసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, అబద్ధం. జీవితకాలం అబద్ధం అయిపోయింది మీ జీవితం అంతా, రాజకీయ జీవితం అంతా. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటు పడిచి మామ దగ్గరికి పరిగెత్తారు. తర్వాత నమ్ముకున్న పిల్లనిచ్చిన మామనేళ్ళు పోటు పడిచారు. ఆ తర్వాత ప్రజలకి ప్రతి ఎన్నికల్లో కూడా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కూడా మీరు మూల్యం చెల్లించక తప్పదు. మీరు ఇన్ని అబద్ధాలు చెప్పి అందలవెక్కి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒకరికొకరికి పొంతన లేదు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు. ఏ మినిస్టర్ కూడా వాళ్ళ మినిస్ట్రీ మీద సబ్జెక్టు అవగాహన లేదు. అన్నీ కూడా పాపం ఈయనకు తోచినప్పుడు పెద్ద ఆయన ఏదో చెప్తాడు, వీళ్ళు ఏదో చెప్తారు. ఎటెళ్తుంది ఈ రాజ్యం? నిజంగా మనం చేసిన ఈ ప్రజాస్వామ్య విధానంలో ప్రజలు అనుకోకుండా ఒక చిన్న ఆశపడి మనం ఇతన్ని అందలం ఎక్కిస్తే రమారమి 5 సంవత్సరాలు మనం వెనకెళ్ళాం సోదరులారా. మనం చదువుకునే పిల్లలకి ఇంత అన్యాయం జరిగిందే. హై స్కూల్ దగ్గర నుంచి కాలేజీల వరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అన్యాయం జరుగుతుంది. ఇంకా పిల్లలు బాగుపడేది ఎప్పుడ? మధ్యతరగతి కంటే కింద ఉన్న ఈ జీవితాలన్నీ కూడా